ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఏంటిదో ఫస్ట్ చూడండి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక సప్లై ఫేస్ అనేది కట్ కావటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారంటే దీన్ని అయితే మామూలుగా బుష్ రాడ్ అంటారు. ఫ్రెండ్స్ ఆ బుష్ రాడ్ అనేది కట్ కావటం అయితే జరిగింది. దాని ద్వారా ఏమైతుందంటే అగ్రికల్చర్ మోటార్స్ కి ఒక సప్లై ఫేస్ అనేది వెళ్ళనీయకుంటే ట్రాన్స్ఫార్మర్ మీదనే ఫీజు కొట్టేయటం అయితే జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేయదు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఉండేది మొత్తం ఆయిల్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఆయిల్ తోటి నడుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకటి కట్ అయితే కావటం అయితే జరిగింది. చూడండి తీస్తుండు పాతదైతే అది మొత్తం అయితే పలిగిపోవటం అయితే జరిగింది. సప్లై అనేది షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల లోడ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రాబ్లం అనేది మోటార్లు అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక 15 వర్క్ చేస్తే 20 నడిపించడానికి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం అయితే రావటం అయితే జరుగుతుంది. కొత్తది ఇన్సులేటర్ అయితే తీసుకురావటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు చూడండి. సింపుల్గా ఒక 5 నిమిషాల్లో ఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే సప్లై అనేది టైట్గా ఉంటేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది లగ్గు తీసుకొని దీనికైతే కొట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపలిది ఇన్సులేటర్ అనేది ఒకటి లగ్గు ఉంటుంది ఫ్రెండ్స్. దానికి లగ్గు పెట్టి కొట్టేస్తే ఫిక్స్గా ఉంటుంది. ఇప్పుడు సుత్తుతోటి అయితే కొట్టడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లగ్ అనేది అక్కడ కనిపిస్తున్న ఇన్సులేటర్కి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ ఏ విధంగా చేస్తుందంటే సబ్ స్టేషన్ నుంచి వచ్చే 3 ఫేజ్ సప్లైని దాన్ని 11 kV అంటారు ఫ్రెండ్స్. ఆ 11 kV నుంచి ట్రాన్స్ఫార్మర్కి అయితే రావటం అయితే జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎల్టీగా మారి అగ్రికల్చర్ మోటార్స్కి అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. దాన్నే మనం 3 ఫేజ్ సప్లై అంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ సప్లై అనేది 3 ఫేజ్ సప్లై అంటారు. అక్కడ పైన ఉండేది మాత్రం 11 kV, ఇవి మాత్రం ఎల్టీ లైన్లు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్సులేటర్ల తోటి వైర్లు కట్టి పెట్టినారు, ఎందుకంటే ఏదైనా ఎల్టీ లైన్ ప్రాబ్లం వచ్చిందనుకో అగ్రికల్చర్స్ మోటార్కి వైర్లు అనుకున్న ఏదైనా మోటార్ కాలిపోయినా కానీ అలాగే నడుస్తుంటాయి ఫ్రెండ్స్ కొన్ని మోటార్లు. అప్పుడు ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పడి డైరెక్ట్ సబ్ స్టేషన్లో ఫీజు కొట్టేయటం అయితే జరుగుతుంది. ఎల్టీ లైన్ల కాడ ఫీజులు లేకుంటే, ఇక్కడ ఫీజులు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే కొట్టేయటం అయితే జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ వైర్ కనెక్షన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకటైతే కట్ కావటం వల్ల ట్రాన్స్ఫార్మర్కి 2 ఫేజ్లు ఆనుకొని ఫీజు అయితే కొట్టేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ట్రాన్స్ఫార్మర్ మీద వర్క్ చేయాల్సింది 16 మోటార్లు అయితే సప్లై అయితే పంపిస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ ఫ్రెండ్స్. అందుకనే ఇంకో ట్రాన్స్ఫార్మర్ కూడా సైడ్కి అయితే పెట్టడం అయితే. చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఎంతో కొంత తెలిసింది అనుకుంటున్నా. తెలిస్తే మాత్రం లైక్ అయితే మిస్ చేయకండి. మరో వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది.